ఢిల్లీ వేదికగా ఏర్పాటైన అంతర్జాతీయ వర్తక వేడుక వినియోగదారులు సందర్శకులతో కళకళ్లాడుతోంది. ఉత్సవంలో కొలువుదీరిన ఈశాన్య రాష్ట్రాల హస్తకళలకు ఆదరణ అధికంగా ఉంది. వీటితో పాటు ప్రదర్శించిన తీహార్ జైలు చేతివృత్తులు ఆ కారాగార ఖైదీల సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ వర్తక వేడుకకు సందర్శకుల తాకిడి అధికమైంది. 27 రాష్ట్రాలు 26 దేశాలకు చెందిన గ్రామీణ కళాకారులు చేతివృత్తి కార్మికుల ఉత్పత్తులు ఇక్కడ కొలువుదీరాయి. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ హస్తకళల ప్రదర్శనకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మణిపూర్కు చెందిన హస్తకళలు వారసత్వ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఆభరణాలు, చేనేత వస్త్రాలు, గృహోపకరణ సామాగ్రి, పింగాణి పాత్రలు వంటి పలు రకాల చేతివృత్తులు కొనుగోలుదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. త్రిపురకు చెందిన దుకాణాల్లో సంప్రదాయ అల్లికలు చూడముచ్చటగా ఉన్నాయి. వెదురు బుట్టలు, సంచులు, ఫర్నిచర్, దేవుని ప్రతిమలు, అలంకరణ సామాగ్రి వంటివి వినియోగదారుల ఆదరణను చూరగొంటున్నాయి. తమ వస్తువులకు డిమాండ్ పెరగడంపై వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Many people come and see our product. Some after convincing they buy, and some they have a second thought. So right now our product is new. That is why the market is in a moderate, that is not so high and not so low. ఈ వేడుక తీహార్ జైలుకు చెందిన హస్తకళలకు వేదికైంది. కారాగార ఖైదీల చేతుల్లో రూపుదిద్దుకున్న చెక్క సామాగ్రి, చేనేత వస్త్రాలు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల ప్రదర్శన వారి సృజనకు నిదర్శనంగా నిలుస్తోంది. అందుబాటు ధరల్లో లభిస్తున్న తీహార్ జైలు ఉత్పత్తుల కొనుగోళ్లకు వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. ऑब्वियसली आई थिंक अच्छा ही रहेगा क्योंकि उनका माइंड शायद डाइवर्ट होगा. दे विल वो एक क्रिएटिव साइड उनकी सामने आ रही है और वो उनके लिए भी बहुत अच्छा रहेगा. एक माइंड सेट चेंज होगा उन लोगों का, तो वो उनके लिए भी अच्छा रहेगा और हमारे लिए तो अच्छा ही, हमें इतना अच्छा चीज़ें देखने को मिल रही है. ఈ నెల 14న ప్రారంభమైన అంతర్జాతీయ వర్తక వేడుక తొలి 5 రోజులు కేవలం వ్యాపార సందర్శకులకే పరిమితమైంది. తర్వాత సాధారణ వినియోగదారులకు ప్రవేశం కల్పించారు. ఈ నెల 27తో ఈ ప్రదర్శన ముగియనుంది.